మహబూబ్ నగర్ జిల్లాలో పొలిటికల్ వెదర్ వేడెక్కింది. చైర్పర్సన్ పదవిని దక్కించుకునేందుకు ప్రచార స్పీడ్ ను పెంచారు అభ్యర్థులు. జనాన్ని మచ్చిక చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ పోరులో విజయం సాధించాలని అన్ని పార్టీల అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా చైర్పర్సన్ పదవి ఈసారి మహిళలకు రిజర్వ్ అయింది. అన్ని స్థానాల్లోనూ అన్ని పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపినా ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య నెలకొంది. 34 వార్డుల్లో టీడీపీ, 38 వార్డులకు బీజేపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. మొత్తం 41 వార్డుల్లో 1,54,000 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. మహబూబ్ నగర్ మండల పరిధిలోని 10 గ్రామాలు ఇటీవలే ఈ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. దీంతో పట్టణ విస్తీర్ణం దాదాపు 50 చదరపు కిలోమీటర్ల వరకు పొడిగించబడింది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులే పదవిలో ఉన్నారు. ఒక్కసారి మాత్రం టీడీపీ అభ్యర్థి చైర్మన్ గా కొనసాగారు. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. జిల్లాలో బలమైన శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పూర్తి సమయాన్ని ఈ పట్టణ అభివృద్ధి చేయడంలో ఔటర్ రింగ్ రోడ్ను వెంటనే ఏర్పాటు చేసుకోవడం, మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, పార్కులు, ఇంకా లైటింగ్ సిస్టమ్ లేకపోవడం, అనేక రకాలుగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, మైనార్టీలు, అగ్రవర్గాల్లో ఉన్నటువంటి చాలామంది పేదలు కూడా భూములు వ్యవసాయం కోల్పోయి వచ్చి మహబూబ్నగర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎక్కడో దూర ప్రాంతం వెళ్లకుండా ఇక్కడనే ఉపాధి అవకాశం కలిగేటట్లు కూడా మా వంతు పాత్ర ఖచ్చితంగా మేము పోషిస్తాం. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ప్రధాన సమస్య తాగునీరు. రామన్పాడు, కోయిల్ సాగర్ల నుంచి పైప్ లైన్లున్నా రోజు తాగునీటి కోసం మాత్రం ప్రజలు నిరీక్షించక తప్పదు. ముఖ్యంగా తాగునీటి సమస్యను తీర్చుతామంటూ అభ్యర్థులు వాగ్దానాలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు.